ఈ డీలిమిటేషన్ అంశం కావచ్చు, దాంతోపాటు జమిలీకి సంబంధించిన ఢిల్లీకి సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇష్యూస్ అన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటి దీని పరిస్థితి? నిజంగానే బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? లేదంటే ఏంటి ఈ మెయిన్గా సౌత్కి సంబంధించి డీలిమిటేషన్ జరిగితే మనకు నష్టం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మళ్ళీ మోదీ నాయకత్వంలోనే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది 4వ సారి అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఏంటి ఈ అంశాలన్నీ కూడా? అంటే ఒకటి అండి, జమిలీ ఎలక్షన్ విషయానికి వచ్చేటప్పటికి రామ్నాథ్ కోవింద్ గారు ఏదైతే బిల్ సబ్మిట్ చేశారో ఆ బిల్ డ్రాఫ్ట్ బిల్ లోనే రాయడం జరిగింది. ఏమనంటే 2029 తర్వాత ఏదైతే పార్లమెంటు ఫస్ట్ సమావేశాలు జరుగుతాయో ఆ ఫస్ట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల గురించి చర్చ జరపాలి అని ఆ డ్రాఫ్ట్ బిల్ లో ఉంది. సో జమిలీ ఎన్నికలు డిస్కషనే మీకు 29 తర్వాత ఏర్పడిపోయే ప్రభుత్వం ఫస్ట్ పార్లమెంటరీ సెషన్ లో డిస్కస్ చేయాలి అని మాట్లాడినప్పుడు ఇక జమిలీ ఎన్నికలకి తావులేదు అనేది ఆ డ్రాఫ్ట్ బిల్లుని బట్టి ఆలోచించినప్పుడు మనకు అర్థం అవుతుంది అశోక్ గారు. తర్వాత ఇంకొక విషయమే, డ్రాఫ్ట్ బిల్ దాని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టారు అనుకుంటా. తర్వాత ఇంకో విషయం డీలిమిటేషన్ గురించి అడుగుతా ఉన్నారు. రేపు 2026 ఎండ్ నాటికి వీళ్ళు సెన్సెస్ చేయాలి, పాపులేషన్ సెన్సెస్ చేయాలి, పాపులేషన్ సెన్సెస్ తో పాటు క్యాస్ట్ సెన్సెస్ చేయాలి. తద్వారా వచ్చిన జనాభా లెక్కల ప్రకారం ఆ డీలిమిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన కార్యక్రమం ఉంది. సరే, డీలిమిటేషన్ కార్యక్రమం ఇప్పుడున్న ప్రకారం యాజ్ ఇట్ ఈస్ గా ఇందిరాగాంధీ గారు ఏదైతే పాటించారో, వాజ్పేయి గారు ఏదైతే పాటించారో ఆ రకంగా వెళ్తారా, లేకపోతే జనాభా దామాషా తీసుకొని వెళ్తారా అనేది చూసుకుంటే, జనాభా దామాషా ప్రకారం తీసుకెళ్తే మాత్రం సౌత్ ఇండియా చాలా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది.